అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. జీవ రుగ్మతను, దేవ ఉగ్రతను విశ్వాస క్రియా న్యాయాలతో అనుసంధానం చేసిన ఆత్మదేవ అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. కరుణాగల సోదరుండై ఈయాన ధరణికే తెంచేనయ్యా, తిరముగా నమ్ముకొనినా మనకొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైనయి మన విభుని పూజ సేయుటకు రండి. అధ్యయన అభిలాషులకు ఆహ్వాన ఆశీస్సులు అందిస్తున్నాను. రోమపత్రిక 2వ అధ్యాయం 2వ భాగాన్ని ఇవాళ మనం అధ్యయనం చేసుకోబోతున్నాం. నిన్నటి దినం అర్ధంతరంగా కేబుల్ కనెక్ట్లో వచ్చిన అంతరాయం వలన లైవ్ ఆగిపోయింది. కొనసాగించలేనందుకు మన్నించండి. 4వ వచనాన్ని ప్రస్తావన చేసుకుంటూ ఉండగా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఈవేళ 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. దేవన్యాయం జీవన్యాయాన్ని ఎలాగూ ప్రభావితం చేస్తుంది, ఆ అంశాలను మనం చెప్పుకుంటూ ఉండగా నిన్న లైవ్ కట్ అయింది. ముఖ్యంగా దేవన్యాయ సూత్రము మనోన్యాయాన్ని ఎలాగూ ప్రభావితం చేస్తుంది, మనోన్యాయాన్ని దేవన్యాయం ప్రభావితం చేసినప్పుడు యాక్టివ్ అయ్యే 2 ప్రత్యేక లక్షణాలు, వాటిని గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ వచ్చాం. 4వ వచనంలో ఆ భావాలన్నింటినీ మనం చూచాం. మళ్ళీ నేను 4వ వచనాన్ని జస్ట్ జ్ఞాపకం కోసం చదువుతున్నాను. దేవానుగ్రహం మారు మనస్సును పొందేందుకు నిన్ను ప్రేరేపిస్తూ ఉందని తెలియక ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తూ ఉన్నావా? ఇది అంటే మనోన్యాయం, దేవన్యాయము మనోన్యాయము అని చెబుతూ మనోన్యాయాన్ని దేవన్యాయం పదే పదే సమీక్షించుకోమని కోరుతూ ఉంటుందని, ఆ క్రమంలో మనం ఒక పరిణామంలోనికి ప్రవేశించాలి, ఆ పరిణామాన్ని పాటించాలి అని హెచ్చరికను మనం చెప్పాం. మళ్ళీ దేవన్యాయంలో ఇమిడి ఉన్న ఆయన అనుగ్రహ ఐశ్వర్యం ప్రస్తావన చేసి అనుగ్రహ ఐశ్వర్యాన్ని 2 ప్రధాన లక్షణాలలో పౌలు ఇమిడ్చడాన్ని కూడా మనం చూచాం. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం లేక దైవానుగ్రహంలో వ్యక్తమయ్యే ఐశ్వర్యం ఏంటంటే సహనము, దీర్ఘశాంతము. ఎందుకు అలా చికాకు పడుతూ ఉంటాం లేకే ఎందుకు అలాగూ చిరాకు పడుతూ ఉంటాం అంటాం. సో చికాకు పడటం, చిరాకు పడటం ఇవి సహనానికి వ్యతిరేక్తమైన పదాలు. కానీ మనం చికాకు పడిన ప్రతిసారి మనం దైవాన్ని చికాకు పెడుతున్నామా అనే ఆలోచనలోనికి వెళితే ఎంత తీవ్రమైన ప్రతికూలతను మనం దైవం నుంచి ఎదుర్కోవాలి. మనం ఇతరులను చికాకు పెట్టినప్పుడు, ఇతరులు మనలను చికాకు పెట్టినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అయితే ఆ సందర్భంలో మనం దైవాన్ని ఎప్పుడైనా ఈ రీతిగా చికాకు పరిచామా అని ఆలోచన చేస్తే ఒక్క క్షణం ఒళ్ళు గగురు పొడుస్తుంది. అక్కడ ఆయన అనుగ్రహ ఐశ్వర్యం మనలను పలుకరిస్తుంది. ఇదిగో నా అనుగ్రహ ఐశ్వర్యంలోని ప్రధానమైన లక్షణాలు 2. ఒకటేమో సహనము, 2వది దీర్ఘశాంతము. మిమ్ములను నేను సహిస్తూ ఉన్నాను. ఈ సహనాన్ని మనం క్రీస్తులో వ్యక్తమైన శిలువ సహనంతో సరిపోల్చుకోవాలి. పూర్వ నిబంధనలోని సహనం వేరు, నవ నిబంధనలోని సహనం వేరు. పూర్వ నిబంధనలోని సహనం, ఇంకా చెప్పాలంటే పూర్వ నిబంధన దైవంలో ఉన్న సహనాన్ని పాక్షికంగా మాత్రమే
విశ్వాసులు సంగ్రహించగలిగారు. కానీ మూర్తిమత్వంలో, యేసు మూర్తిమత్వంలో వ్యక్తమైన, శిలువలో ప్రదర్శితమైన సహనాన్ని సంపూర్ణంగా మనం గ్రహించగలిగాం. కనుక సహనము నా అనుగ్రహ ఐశ్వర్యము అంటున్నాడు. సహనంలో నుండి జనించినది దీర్ఘశాంతము. ఎంత సహనము అనంటే, నేను అలాగూ దీర్ఘకాలం నా సహనాన్ని ప్రదర్శిస్తూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నిన్ను ఆహ్వానిస్తూనే ఉంటాను అని. ఈ మనోన్యాయాన్ని అనువర్తింప చేసుకోవాలి అని 4వ వచనం మనకు తెలుపుతుంది. ఇవాళ 5వ వచనాన్ని కూడా నిన్నటి దినం మనం అధ్యయనం చేసుకోలేదు కనుక దాన్ని కూడా చేసుకుందాం. 5వ వచనం, నీ కాఠిన్యాన్ని, మార్పు చెందని నీ హృదయాన్ని వెంబడించి ఉగ్రత దినాన, అంటే దేవుని న్యాయమైన తీర్పు వెల్లడయ్యే రోజున నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉన్నావా? మళ్ళీ చాలా అంశాలు దీనిలో ఉన్నాయి. నీ కాఠిన్యాన్ని, మార్పు చెందని నీ హృదయాన్ని వెంబడించి, కాఠిన్యం మూలమేంటి అంటే, మన మనోభావాలకు భిన్నమైన వాటి పట్ల వ్యతిరేక్తతను, ప్రతికూలతను మనం అలవర్చుకుంటామే, దానినే కాఠిన్యం అంటాం. సింపుల్గా మామూలుగా చెప్పుకుందాం అన్నమాట. అకారణంగానే మనం ఒకరి మీద ద్వేషాన్ని పెంచుకుంటాం. కారణం తెలియదు, అందుకనే అకారణం అన్నాం. అకారణ ద్వేషం. ఆ తర్వాత ఆ అకారణంగా ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకున్నామో ఆ అంశాలను మనం అలాగే మనసులో ఉంచుకొని ఒక ప్రతికూలమైన భిన్న భావజాలాన్ని వారి మీద మనం ఏర్పాటు చేసుకుంటూ వస్తాం. ఈ క్రమంలో మనకు తెలియకుండానే మనం ఆ హృదయ కాఠిన్యాన్ని వెంబడిస్తూ ఉంటాం. అది అంటే మన ప్రయోజనార్థమైన, ఇక్కడ ప్రయోజనం అనేది కేవలం భౌతిక ప్రయోజనమే కాదు, మనో ప్రయోజనం కూడా, అంటే భావోద్వేగ ప్రయోజనం కూడా. మన ప్రయోజనాలకు భిన్నమైన విషయాల పట్ల ఐచ్ఛికంగా ప్రతికూలతను, ఆ తర్వాత విరోధాన్ని డెవలప్ చేసుకుంటూ రావటమే హృదయ కాఠిన్యం. దాన్నే మనం వెంబడిస్తాం. అందుకని నీ కాఠిన్యాన్ని, మార్పు చెందని నీ హృదయాన్ని వెంబడించి, ఇంకా మారటానికి వీల్లేదు, వెంబడించి ఉగ్రత దినాన, అంటే దేవుని న్యాయమైన తీర్పు వెల్లడయ్యే రోజున నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావా అంటాడు. హృదయ కాఠిన్యం దేవ సంకల్పాన్ని సమ్మతించదు. అది ఇందాక మనం చెప్పుకున్న మాటలన్నింటి జిస్ట్ ఏంటంటే, హృదయ కాఠిన్యం దేవ సంకల్పానికి సమ్మతించదు. ఎప్పుడైతే దేవ సంకల్పానికి అంగీకరించదో పశ్చాత్తాపానికి ప్రయత్నించదు. ఇక ఉగ్రత రోజు, ఈ ఉగ్రత అనేదాన్ని భౌతిక కోణంలో నుంచి, మనోన్యాయ కోణంలో నుంచి, ఆత్మీయ కోణంలో నుంచి కూడా మనం దిగువన మళ్ళీ అధ్యయనం చేసుకుందాం. అందుకే ఇక్కడ దాన్ని నేను ప్రక్కన పెడుతూ ఉన్నాను. దేవుని న్యాయమైన తీర్పు అన్నాడు. మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే దేవుని న్యాయమైన తీర్పు అన్న వెంటనే, అంటే దేవుని అన్యాయ తీర్పు కూడా ఉంటుందా అనే ఒక మీమాంస కాదు కానీ సాధారణమైన ప్రశ్న జనిస్తుంది. కానీ దీనిని దేవుని తీర్పును న్యాయమైనదిగా పరిగణించి అంగీకరించాలి. ఈ మాట, ఈ హెచ్చరికను మనకు తెలియచేస్తుంది. నీ పట్ల దేవుని తీర్పు ఏమై ఉన్నదో అది న్యాయమైన తీర్పు. దేవుడు అన్యాయం చేశాడమ్మా అని అంటాం. దేవుడు ఎందుకో చిన్న చూపు చూశాడమ్మా అని అంటాం. కానీ అది న్యాయమైనది. నీ పట్ల, నా పట్ల దేవుని తీర్పు ఏదైతే ఉన్నదో అది సహేతుకమైనది, న్యాయమైనది, అనుమతించవలసినది, అంగీకరించవలసినది. కనుక దేవుని న్యాయం ఎప్పుడు సహేతుకంగానే ఉంటుంది. దానిని అంగీకరించకపోయినప్పుడు కలిగే ఆ ఫలితం ఉగ్రతను ఎదుర్కోవటం, అది నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకోవటం అవుతుంది. ఉగ్రతను సమకూర్చుకోవటం, ఉగ్రత దగ్గర దాన్ని మరింత
విశదంగా మనం చెప్పుకుందాం. ఇక 6వ వచనం, ఆయన ప్రతివానికి వాని వాని చర్యల ప్రకారము ప్రతిఫలమిస్తాడు. 6, 7, 10, 13 ఈ 2వ అధ్యాయంలోని 6, 7, 10, 13 ఈ 4 వచనాలు కూడా క్రియాన్యాయాన్ని ప్రతిపాదిస్తున్నట్లుగా అనిపిస్తాయి. విశ్వాస న్యాయానికి భిన్నంగా క్రియాన్యాయాన్ని ప్రతిపాదిస్తున్నట్లుగా ఉంటాయి. పౌలు తొలి అధ్యాయంలో చెప్పిన విశ్వాస న్యాయమున్నదే నీతిపరులు విశ్వాస మూలంగా బ్రతుకుతారు, జీవిస్తారు అనే ఆ సూత్రం దానికి భిన్నంగా అనిపిస్తుందన్నమాట. మళ్ళీ చదువుతున్నా, ఆయన ప్రతివానికి వాని వాని చర్యల ప్రకారము ప్రతిఫలమిస్తాడు. సో క్రియాన్యాయం, విశ్వాస న్యాయం, నీ క్రియల ద్వారా లేక నీ చర్యల ద్వారా దేవుని ఫలితాన్ని లేక దేవుని అనుగ్రహాన్ని నీవు పొందుతావు అనే ఒక ప్రబోధం. ఇవాళ ఈ రెండింటి మధ్యే చాలా వివాదం నడుస్తూ ఉంటుంది. క్రైస్తవ సంఘాలన్నింటిలో కూడా క్రియాన్యాయానికి విశ్వాస న్యాయానికి నడుమ చాలా విపరీతమైన పోరాటం ఉన్నది. క్రియాన్యాయం, నేను నా స్వశక్తితో నా స్వీయ వనరులతో దేవ అనుగ్రహాన్ని పొందేందుకు చేసే ప్రయత్నం క్రియాన్యాయం. మళ్ళీ చెబుతున్నాను, నేను నా స్వశక్తితో నా మేధో జ్ఞానంతో లేక నాకున్న వనరులతో దేవుని అనుగ్రహాన్ని స్వీకరించేందుకు నాకు నేనుగా చేసే ప్రయత్నం. అన్నిట్లో నేనే వచ్చాను, ఒక్కటే దేవుడు తప్ప, అన్నిట్లో నేనే వచ్చాను. దీనిని క్రియాన్యాయం అని అంటాం. విశ్వాస న్యాయం అలా కాదు. నీ ఎదుట దుర్బలుడనైన నేను, నీ ఎదుట పేదనైన నేను, నీ ఎదుట అశక్తుడనైన నేను నా పరిమిత శక్తితో నిన్ను ఆరాధించే ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. ఇది విశ్వాస న్యాయం. విశ్వాస న్యాయంలో క్రియలకు పాత్ర లేదా అని ప్రశ్నించొద్దు. కానీ విశ్వాస న్యాయంలో ఇమిడి ఉన్న క్రియలలో మన అశక్తత, మన బలహీనత, మన అసంపూర్ణత వాటన్నింటినీ వ్యక్తం చేస్తూ నా అసంపూర్ణతలో నుండే నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను గనుక అనుమతించు, అంగీకరించు, ఆశీర్వదించు అని అభ్యర్థించటాన్ని మనం చూస్తాం. అది విశ్వాస న్యాయానికి, క్రియాన్యాయానికి. విశ్వాస న్యాయంలో మన బలహీనత, దేవుని బలము వ్యక్తమవుతుంది. క్రియాన్యాయంలో దేవుని బలానికి సమమైన దానిగా మనం మన బలాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడం కనిపిస్తుంది. అందుకని ఆయన ప్రతివానికి వాని వాని చర్యల ప్రకారము ప్రతిఫలమిస్తాడు. అంటే క్రియాన్యాయాన్ని నీవు పాటిస్తూ ఉన్నావా లేక క్రియాసహితమైన విశ్వాస న్యాయాన్ని నీవు పాటిస్తున్నావా? దానిని అనుసరించి ఆయన అనుగ్రహము నీకు అందించబడుతుంది. 7వ వచనం చదువుతున్నాను. ఇది కూడా 6కు రిలేటెడ్గా ఉంటుంది. సత్కార్యాన్ని ఓపికగా చేస్తూ మహిమ, ఘనత, అక్షయతలను వెదకే వాళ్లకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఇది కూడా మళ్ళీ క్రియాన్యాయంలాగా కనిపిస్తూ ఉంటుంది. 6, 7, 10, 13 ఈ 4 వచనాలు కూడా మళ్ళీ చదువుతున్నా. సత్కార్యాన్ని ఓపికగా చేస్తూ మహిమ, ఘనత, అక్షయతలను వెదకే వాళ్లకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. సో నిత్య జీవంతో అనుసంధానం చేయబడిన సత్కార్యము, సత్కార్యంతో ముడివడిన నిత్య జీవము, ఇవి మిగిలిన విషయాలను ప్రక్కన పెడితే సత్కార్యము, నిత్య జీవము, ఈ రెండింటితో ఉన్న అనుబంధము, అనుసంధానము. నేను ఎందుకు సత్కార్యం చేయాలి? నేను నిత్య జీవాన్ని పొందేందుకు సత్కార్యం చేయాలా? అంతే అని అనిపిస్తుంది మనకి. ఇక్కడ నేను కేవలం మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మాత్రమే ఉదహరిస్తాను. అక్కడ సత్కార్యాలను చేసిన వారిని ఉద్దేశించి, నేను మీ కొరకు ఏర్పరిచిన
ఆ నిత్య ఆనందంలోనికి మీరు ప్రవేశించండి అని అన్నప్పుడు అంత గొప్ప సత్కార్యాలు మేము చేయలేదే అని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇంకా వివరణ మనందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పడం లేదు. నిత్య జీవము, సత్కార్యము ఈ రెండు అనుసంధించబడి ఉంటాయి. అయితే నిత్య జీవ ఆశతో సత్కార్యాలను చేసేవాళ్ళు కాక సత్కార్యాలను వారి మనసులో నుండి, హృదయంలో నుండి ఎవరైతే కొనసాగిస్తారో వారికి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. సత్కార్యాన్ని చేసే క్రమంలో ఘనత, మహిమ, అక్షయత ఈ మూడు పదాలు వెల్లడయ్యాయి. మహిమను, ఘనతను, అక్షయతను వెదకే వాళ్లకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఇది కూడా చాలా మార్మికమైన అంశం. మహిమ, ఘనత, అక్షయత, నిత్య జీవం. మహిమ, ఘనత ఇవి రెండు హెచ్చు తగ్గులతో కూడుకున్న అంశాలు. మహిమ, ఘనత ఇవి రెండు హెచ్చు తగ్గులతో కూడుకున్న అంశాలు. అక్షయత స్థిరతతో కూడుకున్న అంశం. అక్షయత స్థిరతతో కూడుకున్న అంశం. రైట్. సత్కార్యానికి అనుసంధానం చేసుకొని మహిమ, ఘనత, అక్షయత వీటన్నింటినీ వ్యక్తి కోణంలో నుంచి దేవ కోణంలో నుంచి లేదా జీవ కోణంలో నుంచి దేవ కోణంలో నుంచి అధ్యయనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహిమ అంటే బహిర్గతమయ్యేది. మహిమ అంటే దాచటానికి వీలు లేనటువంటిది, బహిర్గతమయ్యేది, ప్రత్యక్షంగా కనిపించేది. అంటే సత్కార్యం కనిపించాలని మనం చేస్తామా? క్రియాన్యాయ సూత్రంలో నుంచి మాట్లాడుతున్నా. నేను చేసే సత్కార్యము కనిపించాలి, అది అంతర్గతంగా ఉండే ఆకాంక్ష, దానిని వెతుకుతూ ఉంటారు. కనుక మహిమ. ఇక్కడ మళ్ళీ దేవ మహిమను ప్రక్కన పెడదాం. మహిమను వెతుక్కోవడం అంటే నేను ప్రొజెక్ట్ కావాలి, నేను బహిర్గతం కావాలి, నేను ప్రదర్శితం కావాలి అని సత్కార్యము అనేది మనం చేస్తామే అది. అయితే ఈ మహిమ హెచ్చుతగ్గులతో కూడుకున్నది. కారణం ఏంటంటే సత్కార్యము ఎదుటివారి అక్కరకు మించి చేస్తే హెచ్చవుతుంది, అక్కరకు దిగువన చేస్తే తగ్గుతుంది. కనుక మానవ కోణంలో నుండి ఆలోచన చేసినప్పుడు మహిమ హెచ్చుతగ్గులతో కూడుకున్నది. ఎగైన్ ఘనత పేరు ప్రఖ్యాతులు అంటామే ఘనత, ఇవి కూడా హెచ్చుతగ్గులతో కూడుకున్నవి. మనం చేసేదానికంటే మరింత ఘనకార్యాన్ని మరొకరు చేస్తే వారికి ఆ ఘనత దక్కుతుంది. కనుక హెచ్చుతగ్గులతో కూడుకున్న ఇది. అక్షయత ఇది కూడా మానవ కోణంలో నుంచి చూద్దాం. అక్షయత అంటే క్షయము లేనటువంటిది. ఈ అక్షయతను కొంచెం కీర్తికాంక్షతో లేక కీర్తి కండూతితో పోల్చుకొని ఒక్క మాట చెప్పుకొని దానిలోనికి వెళ్దాం. అక్షయత అంటే తరతరాలకు నిలిచి ఉండాలి. 10 మంది చెప్పుకుంటారయ్యా, నువ్వు ఈ పని చేస్తే నువ్వు బ్రతికున్నా లేకపోయినా 10 మంది చెప్పుకుంటారయ్యా అని. నాకు ఇప్పుడే జస్ట్ ఏసన్న గారు జ్ఞాపకానికి వచ్చారు. దైవజనుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. నేను చాలా పర్యాయాలు చెప్పాను అనుకుంటాను. ఆయన కయ్యిల పడిన దినాల ముందు, పూర్తిగా కయ్యిల పడిన దినాలకు ముందు మేము పాస్టర్స్ ఫెలోషిప్లో మేమందరం వెళ్ళాం. మాకు ప్రేమరంజన్ గారని మా ఫౌండింగ్ కమిటీలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఏసన్న గారితో బాగా సాన్నిహిత్యం కలిగి ఉన్నవాడు. అన్నా, నువ్వు చనిపోతే ఇదంతా ఏమైపోతుందన్నా అన్నాడు. నాకైతే చాలా కోపం కట్టలు తెంచుకొని చాలా తీక్షణంగా చూశా. అన్న అసలు నిర్వేదంగా అసలు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా, నేను చచ్చిన తర్వాత నేను ఉండను కదా, వీటన్నింటిని గురించి ఆలోచన చేయడానికి నాకెందుకు అన్నాడు. అక్షయత అది. అక్కడ తన కార్యము నిలిచి ఉండాలే తప్ప తాను నిలిచి ఉండాలని ఆ దైవజనుడు అనుకోలేదు. తన కార్యము మాత్రమే నిలిచి ఉండాలి. తన కార్యము ద్వారా మహిమ, ఘనత, అక్షయత
దైవానికి లభించాలి. ఇది దేవన్యాయం, ఇది మనోన్యాయం. కనుక సత్కార్యాన్ని ఓపికగా చేస్తూ మహిమ, ఘనత, అక్షయతలను వెతికే వాళ్లకు ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అది స్థిరత, అది స్థిరత. మహిమ, ఘనత హెచ్చుతగ్గులతో కూడుకున్న విధానం, అక్షయత, నిత్య జీవము, ఇవి స్థిరతకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు 8వ వచనానికి వద్దాం. ఇది పూర్తిగా 7వ వచనానికి వ్యతిరేక్తమైంది. అయితే భేదాలు పుట్టించి సత్యానికి లోబడక దుర్నీతికి లోబడే వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత, దేవుని రౌద్రము దిగి వస్తాయి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. కొంచెం మాత్రమే మనం విశ్లేషణ చేసుకుందాం, ఎందుకంటే చాలా విస్తృతమైన సబ్జెక్టు కనుక. దేవుని ఉగ్రత, అక్కడేమో సత్కార్యాలను ఓపికగా చేస్తూ అని అన్నాడు. మళ్ళీ మనం 9వ వచనంలో దుష్కార్యము అనే పదాన్ని చూస్తాం. దాన్ని కూడా మనసులో పెట్టుకుందాం. సత్కార్యము, దుష్కార్యము. సో సత్కార్యాలను ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము అనేదేమో పై వచనంలో మనం చెప్పుకున్నాం. 7వ వచనంలో. 8వ వచనంలో భేదాలను పుట్టించటం, సత్యానికి కాకుండా దుర్నీతికి లోబడటం, ఇది దుష్కార్యము. అంటే సత్యానికి లోబడక భేదాలు పుట్టించి, భేదాలు పుట్టించటం అంటే విభేదాలు కల్పించటం, విభేదాలు కల్పించటం అంటే సత్యానికి లోబడకపోవటం. ఇక్కడ సత్యము అనే దాన్ని మరొక కోణంలో నుంచి కూడా మనం అధ్యయనం చేద్దాం. సత్యము అనంటే ఏది ఉన్నదో అది, దానిని యథాతథంగా అంగీకరించడం, అది సత్యం. విభేదించడం కాదు, అది సత్యం. ఏది ఉన్నదో అది సత్యం. ఇంకా అది నీవు నేను మార్చలేము. కానీ దానిని యథాతథంగా అంగీకరించటం ఉన్నదే అది సత్యానికి లోబడటం అనంటే. దానిని అలాగే అంగీకరించాలి. ఆ అంగీకరించే క్రమంలో మళ్ళీ మన భావోద్వేగాలలోని ప్రతికూలతలన్నింటినీ దానికి ఆపాదించడానికి ప్రయత్నం మనం చేయకూడదు. అంతే. దుర్మార్గుడిని దుర్మార్గుడిగానే అంగీకరించు. చేతనైతే ఆ దుర్మార్గతకు దూరంగా ఉండు. ఆ దుర్మార్గుడి హృదయాన్ని మార్చాలని ప్రార్థన చేయి. అంతే తప్ప అక్కడ మళ్ళీ భేదాలు పుట్టించడానికి వీలు లేదు అని అంటాడు. అంటే సత్యాన్ని సత్యంగా అంగీకరించటం అనేది. వీళ్ళ మీదకు దేవుని ఉగ్రత దిగి వస్తుంది. దేవుని ఉగ్రత, జీవ రుగ్మత, దేవ ఉగ్రత అని 2 ప్రత్యేకమైన భావాలను నేను ఉదహరించాను. ఏకవాక్య ధ్యానంలో కూడా దాన్నే ఉదహరించాను. జీవ రుగ్మత, దేవ ఉగ్రత. రుగ్మతకు ఉగ్రత మంద, లేక రుగ్మతకు ఉగ్రత సమాధానమా? దైవానికి కూడా ఆపాదించే మాట్లాడుతున్నాను. చాలా తీవ్రమైన పదజాలం లేక తీవ్రమైన భావజాలాన్నే నేను వ్యక్తీకరిస్తూ ఉన్నాను. రుగ్మతకు ఉగ్రత జవాబా? సహనము, దీర్ఘశాంతము అని పైన చెప్పుకున్నామే. శిలువలో యేసు స్వామి మూర్తిమత్వములో ప్రదర్శితమైన సహనము, దీర్ఘశాంతము, ఆ దేవ న్యాయము, ఆ కోణంలో నుంచి చూచినప్పుడు జీవ రుగ్మతకు దేవ ఉగ్రత సమాధానమా? ఇది చాలా తీవ్రమైన ప్రశ్న. అయితే ఇక్కడ మళ్ళీ రోమాపత్రిక అధ్యయనాన్ని కొంచెం మనసులో పెట్టుకుందాం. పౌలు ప్రాథమికంగా యూదా విశ్వాస నేపథ్యంలో నుంచి క్రైస్తవ విశ్వాసాన్ని ఆశ్రయించిన వాళ్ళను ఉద్దేశించి ఇది వ్రాశాడు. కాబట్టి పూర్వ నిబంధన నేపథ్యంలో నుంచే ఈ దేవ ఉగ్రతను ఉదహరించాడు అని అధ్యయనకర్తలు సెలవిస్తూ ఉంటారు. ఇక్కడ పూర్వ నిబంధనలోని దేవ ఉగ్రత ఎలాగూ దేవమానవ గుణరూపవాదానికి అనుసంధించబడి చెప్పారో దాన్ని మనం చూద్దాం. నేను ఆదికాండాన్ని అధ్యయనం చేసేప్పుడు
యాంథ్రోపోమార్ఫిజం అనే మాట వాడేవాడిని. యాంథ్రోపోమార్ఫిక్ వ్యూ అని అంటే దేవ మానవ గుణరూపవాదము. మానవుడు తన భావోద్వేగాలన్నింటినీ దైవానికి ఆపాదించి అలా ప్రస్తావన చేయటాన్ని దేవ మానవ గుణరూపవాదము అంటారు. ఇక్కడ యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27-28 వచనాలు. ఈ వచనాలు జ్ఞాపకం పెట్టుకోండి, తర్వాత మళ్ళీ నేను చదువుతాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27-28 వచనాలు నేను చదువుతున్నాను, యథాతథంగా చదువుతున్నాను. ఇదిగో కోపంతో మండుతూ దట్టంగా లేచే పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచూ ఉన్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది. 28 ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించుచు త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. ఇది యాంథ్రోపోమార్ఫిజం అంటే మానవ భావోద్వేగాలన్నీ, ఇక్కడ కూడా మళ్ళీ మానవ ప్రతికూల భావోద్వేగాలన్నింటినీ దేవ ఉగ్రతకు ఆపాదించి చెప్పటం. సో దేవ ఉగ్రత అనేదాన్ని ఎలాగో మనం అర్థం చేసుకోవాలి నవనిబంధన నేపథ్యంలో, లేక సిలువలో వ్యక్తమైన యేసు న్యాయంలో ఎలాగూ గ్రాహించేసుకోవాలి అనే దానికోసం నేను ప్రత్యేకంగా ఈ వచనాన్ని ఉదహరించాను అన్నమాట. మళ్ళీ దాన్ని కొంచెం అధ్యయనం చేసుకుందాం. కోపముతో మండుచు దట్టంగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచూ ఉన్నది. దూరం నుండి వస్తూ ఉన్నదేమో నామము వ్యక్తి కాదు, నామము మూర్తిమత్వము కాదు. కానీ ఆ తరువాతి పదాలన్నింటిలో కూడా వ్యక్తి లేక మూర్తిని వర్ణించడం, దాన్ని మనం చూస్తామన్నమాట. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నది. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది. ఆయన ఊపిరి కుతికల లోతు మునిగిపోయే నదీ ప్రవాహం వలె ఉన్నది. ఇది దేవ ఉగ్రత. ఎంత తీవ్రమైన పదజాలాన్ని ఇక్కడ వాడుతూ వచ్చారు. మళ్ళీ ఇంకోటి కూడా చెబుతాను. యెహెజ్కేలు గ్రంథం, ఇదేమో ముందు చెప్పిందేమో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27-28 వచనాలు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. దీన్ని కూడా గుర్తుపెట్టుకుందాం ఉగ్రతకు సంబంధించి. ఇక్కడ ప్రభువు తనకు తానుగా చెబుతున్నాడు. ఇక్కడ ప్రభువు అంటే ఆత్మదేవుడు, పూర్వ నిబంధన ఆత్మదేవుడు తాను స్వయంగా చెప్పే మాటలు. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తి కలవాడనై అలాగూ సెలవిచ్చితనని వారు తెలిసికొందురు. పైనేమో భక్తుడు భగవంతుడి ఉగ్రతను గురించి మాట్లాడాడు. ఇక్కడేమో భగవంతుడు భక్తుని మీద తన ఉగ్రత ఎలా ఉంటుందో దాని గురించి మాట్లాడుతూ నన్ను నేను ఓదార్చుకుందును, నా ఉగ్రతను వారి మీద కుర్మరించి నన్ను నేను శాంతింప చేసుకుందును, నన్ను నేను ఓదార్చుకుందును అన్నాడు. కొంచెం కష్టం అర్థం చేసుకోవడానికి, అంటే సిలువలో నుంచి చూడగలిగినప్పుడు ఇది చాలా కష్టంగా ఉంటుంది. సరే, దీనికి మన విశ్లేషణ మనం చెప్పుకుందాం. భేదాలు పుట్టించి అంటే ఉన్నవి లేనివి కల్పించడం అంటే వారిలో ఏది ఉన్నదో దానికి భిన్నమైన దానిని నీవు వ్యక్తం చేయటం. మళ్ళీ ఆ క్రమంలో అంటే వారిలో లేనటువంటి దానిని నీవు వ్యక్తీకరించే క్రమంలో నీలో ఉన్న దానితో దానిని సమ్మిళితం చేయటం. ఇలా ఉండాలి అని నువ్వు అనుకొని ఎదుటి వ్యక్తి అలా ఉండకపోతే దాన్ని నీవు భేదంగా అందించటం, ఇది ప్రయత్నం. ఇక్కడ ఉగ్రత కాదు, ఇది రుగ్మత, ఇది జీవ రుగ్మత. మానవుల్లో ఉన్న ఆ రుగ్మత అంటే వ్యాధి, ఘోరమైన వ్యాధి, ఈ రుగ్మత అన్నమాట. ఇక్కడ దేవ ఉగ్రత పనిచేస్తుంది. దేవ ఉగ్రత ఏంటి? మనం చెప్పుకున్నామే,
దైవ అనుగ్రహమే దేవ ఉగ్రత అంటాను నేను. దేవుని అనుగ్రహమే దేవ ఉగ్రత. కొంచెం కష్టమే నా విశ్లేషణ, అంటే ఇది నా భావజాలమే, నా భావదర్శనమే, నా ఆలోచనే నేను చెబుతున్నాను. దైవానుగ్రహమే దేవ ఉగ్రత అంటాను. దైవానుగ్రహం ఏం చేస్తుంది? మనోన్యాయాన్ని సరిచేస్తుంది. మానవ మనోన్యాయాన్ని సరిచేస్తుంది. మానవ మనోన్యాయం అంటే నీ మనసును ఎప్పటికప్పుడు నూతనీకరింప చేస్తూ ఉంటుంది. నీ మనసులో ఇతరుల పట్ల లేక నీ మీద నీకు ఉన్న ప్రతికూల భావాలన్నింటినీ కూడా సరళం చేస్తూ ఉంటుంది. అది దైవ అనుగ్రహం. ఆ దైవ అనుగ్రహంలో ఆయన ప్రదర్శించిన, మనం అవలంబించాల్సి వచ్చిన రెండు ప్రత్యేకమైన లక్షణాలను అక్కడ పేర్కొని సహనము, దీర్ఘశాంతము అన్నాడు. సహనము, దీర్ఘశాంతము ఈ రెండు ప్రత్యేకమైన పదాలని ఉపయోగించాడు. కనుక దేవ ఉగ్రత అనేది దైవ అనుగ్రహమే. ఎప్పుడైతే నీవు సహనాన్ని కోల్పోతావో, ఎప్పుడైతే నేను దీర్ఘశాంతాన్ని ప్రదర్శించమో, వెంటనే దేవ ఉగ్రతలోనికి మనమే ప్రవేశిస్తాము అని. కాకపోతే పూర్వ నిబంధన అధ్యయనాన్ని మనం అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. ఓకే, 9వ వచనంలోనికి వెళ్తున్నాను నేను. దుష్కార్యము చేసే ప్రతి మనిషి ఆత్మకు, మొదట యూదునికి ఆపై గ్రీసు దేశస్థుడికి కూడా శ్రమ, వేదన కలుగుతుంది. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని ఉగ్రత దగ్గరికి మళ్ళీ వెళ్దాం. దుష్కార్యము చేసే ప్రతి మనిషి ఆత్మకు, మొదట యూదుడికి ఆపై గ్రీసు దేశస్థుడికి కూడా శ్రమ, వేదన కలుగుతున్నది. దేవ ఉగ్రతను దాదాపుగా భౌతిక కోణంలో నుంచే మనం చూస్తాం. దేవ ఉగ్రతను భౌతిక కోణంలో నుంచే మనం చూస్తాం. అంటే దేహ శ్రమ, శారీరక క్షీణత, వీటికి సంబంధించే మనం చూస్తాం. కానీ దేవ ఉగ్రత ఆత్మకు సంబంధించిందిగా 9వ వచనం మనకు చెబుతుంది. దుష్కార్యం చేసే ప్రతి మనిషి ఆత్మకు, ఇక్కడ మనసు, దేహము ప్రక్కన పెట్టి ఆత్మకు. మళ్ళీ ఈ వచనాన్ని ఆధారం చేసుకోవటానికి, ఈ వచనాన్ని మనం గ్రాహ్యం చేసుకోవటానికి మహిమ, ఘనత, అక్షయత, నిత్యజీవము అనే పైన పదాలను జ్ఞాపకం చేసుకొని, అక్షయత, నిత్యజీవము ఆత్మ సంబంధమైనవిగా, మహిమ, ఘనత మనోదేహ సంబంధాలుగా మనం పరిగణలోనికి తీసుకోవచ్చు. కానీ దుష్కార్యము చేసే ప్రతి మనిషి, ఇక్కడ మళ్ళీ క్రియాన్యాయం దగ్గరికి వద్దాం. దుష్కార్యము దేహపరమైనది కావచ్చు, మనోపరమైనది కావచ్చు. అయితే దేహపరమైన, మనోపరమైన, ఇతరుల పట్ల నేను వనగూర్చే దుష్కార్యాలన్నింటికీ జవాబుదారీగా ఆత్మ అక్షయతను కోల్పోతుంది, నిత్య జీవానికి దూరం అవుతుంది అనే ఆ ప్రత్యేక భావన వ్యక్తం చేస్తాడు. మళ్ళీ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, మొదట యూదునికి, తరువాత మిగిలిన వారికి అని. కారణం ఏంటంటే దాని వివరణ కూడా మనం చెప్పుకున్నాం. ప్రత్యక్షత యూదునిది, లేఖనము యూదునిది, మళ్ళీ పరమాత్ముని మూర్తిమత్వము యూదునిది, రక్షణ యూదునిది. అంటే ఆ ప్రత్యేకమైన జాతిని ఆయన ఎన్నుకున్నాడు కనుక తొలుత వారికి ప్రోటోకాల్ లెక్కలో, ప్రాధాన్యతా క్రమంలో అందించబడుతుంది అని మనం భావించాలి. ఇక్కడ ప్రాధాన్యతే కాదు, ఉగ్రత, తీవ్రత కూడా వారితోనే ప్రారంభమవుతుంది అని. శ్రమ, వేదన, ఆత్మకు శ్రమ, వేదన. ఆత్మశ్రమను, ఆత్మవేదనను ఎలాగో అర్థం చేసుకోవాలో నాకైతే తెలియదు. ఇదేదో ఒక హైపోథీసిస్ చెప్పటం కష్టం, చాలా కష్టం నాకు తెలిసి. ఆత్మశ్రమ, ఆత్మవేదన. భౌతిక శ్రమను అనుభవించగలం, మానసిక శ్రమను కూడా అనుభవించగలం, మనోవేదన కూడా మనం చెందగలం. కానీ ఆత్మశ్రమ, ఆత్మవేదన ఎలాగో మనం అర్థం చేసుకోగలం? నాకైతే ఒకే ఒక వచనమే జ్ఞాపకానికి వస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోని వచనం. దేహమును హింసించువానికి భయపడకుడి, దేహముతో పాటు ఆత్మను కూడా నశింపజేయగలవానికి భయపడుడి అంటాడు. అక్కడ ఆత్మను కూడా నశింపజేయగలవానికి. ఆత్మ ఎలా నశిస్తుంది? ఆత్మ నిత్యమైనది అంటే
అక్కడ నశింపచేయుట అనే దాని మూల భావనలోనికి వెళ్ళినప్పుడు చివికి పోవుట అనే మాట ఉన్నది. అంటే అలా కనిపిస్తూనే తన ఉనికిని కోల్పోవటం. ఇంకా దానిని ఆత్మశ్రమ, ఆత్మవేదనగా మనం పరిగణలోనికి తీసుకోవచ్చేమో. చివరి వచనం, సత్కార్యం చేసే ప్రతి వాడికి, మొదట యూదుడికి పిదప గ్రీసు దేశస్థుడికి కూడా మహిమ, ఘనత, సమాధానాలు కలుగుతాయి. ఇది చివరి కొసమెరుపు. సత్కార్యం చేసే ప్రతివానికి, ఇక్కడ సత్కార్యము అనంటే పైనేమో సత్కార్యాన్ని మహిమ, ఘనత, అక్షయత, నిత్యజీవము వాటితో అనుసంధానం చేశారు. క్రిందకు వచ్చేసరికి మహిమ, ఘనత ఆ రెండితో పాటు సమాధానము కలుగుతాయి. ఇతరుల పట్ల నీవు చేసే సత్కార్యం, నీకోసం నువ్వు చేసుకునేది సత్కార్యం కాదు. ఇతరుల పట్ల నీవు చేసే సత్కార్యం, ఇతరుల్లో కూడా మళ్ళీ పరిసయ్యుల వలె తమకు తామే లేక తమ వర్గానికి తామే చేసుకోవటం కాదు. అనర్హులైన వారికి సైతము నీవు చేసే సత్కార్యం ద్వారా మహిమ, ఘనత, సమాధానాలు కలుగుతాయి. మహిమ, ఘనతని దేవునికి ఆపాదించుకోవచ్చు, మనకు ఆపాదించుకోవచ్చు. కానీ సమాధానాన్ని మాత్రం పూర్తిగా మనకే ఆపాదించుకోవాలి. అంటే నీ భావోద్వేగాలలో ఎంత నిశ్చింతగా ఉంటావో అది. ఆఖరి మాట చెప్పుకొని ముగించేసుకుందాం. నీ శత్రువును నీవు ప్రేమించిన ఎడల వాని నెత్తి మీద నిప్పుల కుంపటి ఉంచిన వాని వదువు అని అంటాడు. అది ప్రేమ. మళ్ళీ అక్కడ నిప్పుల కుంపటి అనే మాట కొంచెం చారిత్రక కోణంలోంచి వేరే భావంలో ఉంటుంది. అంటే అక్కడ మూలం ఏంటంటే నీవు నీ శత్రువు పట్ల సైతము సత్కార్యాన్ని చేయగలవా? చాలా తీవ్రమైన క్రైస్తవ విశ్వాసికి సంబంధించిన సవాల్ అనే అంటున్నాను. సహ విశ్వాసిని ప్రేమించలేము, పరసంఘ విశ్వాసిని ప్రేమించలేము. ఒకే సంఘంలో ఉండి సహ విశ్వాసిని ప్రేమించలేము, ఒకే విశ్వాసంలో ఉండి పరవిశ్వాసిని ప్రేమించలేము. ఇది మన పరిస్థితి. మహిమ, ఘనత, అక్షయత, నిత్య జీవము వీటి వెంట వెంపర్లాడుతూ వెదుక్కుంటూ వెళ్ళడం తెలుసు, సమాధానం మాత్రం ఉండదు. అది సత్కార్యాన్ని చేసేటప్పుడు మహిమ, ఘనత కాదు, సమాధాన సహితమైన సత్కార్యం. అంటే నీ మనసులో నీవు సమాధానంగా ఉన్నావా లేదా దానిని బేరీజు వేసుకోవాలని ఈ వచనం మనకు హెచ్చరిక చేస్తుంది. రేపటి దినం మిగిలిన భాగాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. అందువరకు సెలవు.